సహాయపరిచి బలపరిచినందుకు దేవునికి స్తోత్రం. ఈ ఉపవాస ప్రార్థన చివరి గడియలోకి దేవుని యొక్క బిడ్డలుగా మనం అందరం కలిసి వచ్చాం. ఈ రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడుతున్న నిమిత్తం మనం ప్రార్థన సహకారంగా దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చుందాం. రాత్రి వేళ వాక్య ధ్యాన నిమిత్తం బైబిల్ గ్రంథాన్ని తిరుగుతాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1-4 వచనాలు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1-4 వచనాలు. చూడని వారితో చెప్పి షిత్తీము వద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబు ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలు యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన మనుషులను వెలుపలికి తీసుకుని రమ్ము. వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చినని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడ నుండి వచ్చిరో నేను ఎరుగను. ఇక్కడ చదివిన వాక్య భాగం మనందరికి కూడా సుపరిచితమైన ఒక వాక్య భాగం. యెహోషువ గ్రంథములో ఒక ప్రత్యేకంగా రాయబడిన ఒక వాక్య భాగమే ఇక్కడ. ఆ వాక్య భాగంలో ఉన్న ప్రత్యేకత చెందిన మాట ఏంటిదంటే, వేశ్యావృత్తి చేసి జీవించిన ఒక ఆమె తన కుటుంబం రక్షణలోకి రాగలిగి తీరింది. బైబిల్ సెలవిచ్చిన మాట, వారు కనాన్య దేశానికి చెందినవారు. అంటే ఇశ్రాయేలీయులతో వారికి ఏ రీతి కలిగిన సంబంధం లేదు, దేవునితో వారికి సంబంధం లేదు, ధర్మశాస్త్ర గ్రంథాలతో వారికి సంబంధం లేదు, ఇశ్రాయేల్ ప్రజలతో ఆమెకి సంబంధం లేదు. కానీ ఆమె కుటుంబం ఏమై తీరింది? రక్షణలో పాలు భాగస్థను పొందుకు తీరింది. ఆమె రక్షణ పొందడానికి ఉన్న మొదటి కారణం ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో రాహాబు అన్న వేశ్య గురించి 5 చోట్ల రాయబడి ఉంది. 5 అన్నదానికి ఉన్న శాస్త్రాల పొద్దునయ్య గారు చెప్పారు, కృపకు. ఇక్కడే చెప్పాలి, వేశ్యావృత్తిలో జీవించిన వాళ్ళకైనా కృప దేవునిది వ్యాపరించి తీరుతుంది. అందుకే దేవుని యొక్క కృప ఎంతో గొప్పది. ఆ కృప ఉండబట్టి ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం. లేకపోతే బార్ షాప్ లోనో, ఏ శబరి కేంద్రంలోనో, ఏ పాపముతోనో ఎక్కడో పడుండి మన జీవితం సర్వనాశనం అయిపోయాడు. కృప మమ్మల్ని వెతికింది కాబట్టి ఈ యేసయ్యతో కలిసి తీరడానికి కూడా భాగ్యం దొరికింది. హల్లెలూయా. అందుకే ఈ కృప పొందుకుంది. హల్లెలూయా. చరిత్ర గ్రంథాలు చెప్పుచున్నది, ఈమె వేశ్యావృత్తి చేయడం మాత్రం కాదు, ఈమె ఒక చిన్న వ్యాపారం నడిపించేది. హోమ్ స్టే అంటారు. అంటే ఇంట్లో కొందరికి ఏం చేస్తారు, నివాసించడానికి ఆహారం పానీయం అని ఇస్తారు. దూరదేశాంతం నుంచి వచ్చిన వారికి ఉండి ఆ స్టేయింగ్ మాత్రం కాదు, వారికి సుఖం కూడా ఇచ్చేయాలి. రోజులో చెప్పలేదు. ఇవన్నీ చేసేది దేని కొరకు తెలుసా? రోజులో చెప్పలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈమె తమ జీవితంలో కొన్ని గొప్ప కార్యాలు చేసింది. మొదటిగా దేవుని కృపను ఏం చేసుకుంది? అర్థం చేసుకుంది. రోజులో చెప్పాలి. హల్లెలూయా. వ్యాపారం డల్లుగా ఉంది కదా, ఏం చేసింది? ఆ దేశానికి తేరి చూడడానికి వచ్చిన ఇశ్రాయేలీయులను ఆమె ఇంట్లో ఏం చేసుకుంది? డబ్బు ఆశతో చేర్చుకు తీరింది. హల్లెలూయా. ఇక వేశ్యావృత్తికి అప్పగించడం లేదు, అక్కడ రాయబడలేదు. కానీ డబ్బు మాత్రం ఆశించి ఈమెను ఏం చేసింది? అప్పుడే రాజుగారి ఇంట్లో నుంచి ఒక సందేశం వచ్చింది. ఏమని? అన్య దేశంలో నుంచి, ఇశ్రాయేల్ దేశం నుంచి ఇద్దరు వచ్చారు. వారు ఎవరు? దేశం తేరి చూడడానికి. అప్పుడు ఇంకా కొద్దిగా ధైర్యం పుట్టింది. అమ్మా, 2000కి నేను మాట్లాడాను కదా, ఈ పరిచయం కూడా చేస్తే నాకు 10,000 దొరుకుతుంది. అలాగే చెప్పాలి. మనం కూడా అంతే కదా, కర్ర పెట్టాల్సిన చోట్ల గొడుగు పెట్టాల్సిన స్తోమత దొరికితే గొడుగుకున్న ఖరీదు, కర్రకున్న ఖరీదు రెండు మనం పుచ్చుకుంటాం. ఈమె కూడా అదే రీతిగా ఏం చేసుకు తీరింది? ఇంటికి వచ్చిన వారిని వారి దగ్గర నుంచి ఏం దొరికి తీరొచ్చు? డబ్బు దొరికి తీరొచ్చు అన్న ఆసక్తితో ఏం చేసింది?
చెప్పండి. హల్లెలూయా. నాకు ఆశ్చర్యం కలిగిన మాట, ఎందుకు వచ్చిన ఇరువురు ఆమెతో వ్యభిచార సంబంధం పెట్టుకోలేదు? ఎందుకు వారు పాపం చేయలేదు? మీరెందుకు పాపం చేయట్లేదు? పాపం చేయకుండా ఉండడానికి కూడా 3 కారణాలు. ఒకటి, దేవునితో నీకున్న అనుబంధం. 2, దేవుని యొక్క పిలుపు నీ మీద ఉండబట్టి. 3వది, దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమించదాన్ని. ఈ 3 కారణాలు ఉండబట్టే ఒక మనిషి ఏం చేయట్లేదు. హల్లెలూయా. ఏంటి 3 కారణాలు? మొదటిది, దేవునితో మనకున్న అనుబంధం. 2వది, దేవుడు మనల్ని పిలిచిన విధానం. 3వది, దేవుని వాక్యం పట్ల ఏముంది? తీవ్ర ప్రేమ ఉండబట్టి. వేశ్యావృత్తి చేసిన ఆమెన పర్వాలేదు కానీ అనుబంధం పెట్టుకోవడానికి మనసాక్షి ఒప్పట్లేదు. హల్లెలూయా. ఈ రాత్రి వీళ్ళందరూ చెప్పగా, నేను పాపం చేయలేని కారణం నా మీద ఒక పిలుపు ఉంది, నాకు దేవుని వాక్యముతో ప్రేమ ఉంది, నేను దేవునికి రుణపడి ఉన్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాని అర్థం, లోకంలో మనం జీవిస్తున్నాం, పాపం చేయడానికి కూడా మొత్తం అవకాశం ఉంది, ఫుల్ ఫ్రీడమ్ ఉంది. ఎక్కడైనా ఎప్పుడైనా ఏం చేయొచ్చు, కానీ దేవుని వీళ్ళు చెయ్యరు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను పాపం చెయ్యట్లే, కారణం ఏంటి? వాక్యం పట్ల నాకేముంది? తీవ్ర ప్రేమ. వాక్యం వద్దని చెప్తే నాకు వద్దు, వాక్యం వద్దని చెప్తే నాకు వాటితో ఏం అక్కర్లేదు. ఏ రీతి కలిగిన సంబంధం వద్దు. నా పిలుపు నష్టమై తీరేంతటికున్నా పాపముతో నాకే రీతి కలిగిన. హల్లెలూయా. 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 ఆ ఇంటికి వచ్చిన ఎందరు? ఇరువురు మనిషికి సూచన. హల్లెలూయా. ఆ ఇరువురు ఆమె ఏం చేసింది? 4వ వచనం. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చారో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలకు వెళ్ళిరి. ఎక్కడికి పోయినా నేను ఎరుగను. ఆ ఇరువురును ఏం చేసింది? ఇంట్లో ఏం చేసింది? దాచిపెట్టి ఉంచింది. దాచిపెట్టి ఉంచడం మాత్రం కాదు, దాని 9వ వచనానికి వచ్చినప్పుడు 8, 9వ వచనం చదవండి. ఆ వేగులు వారు పట్టుకొనక మునుపు ఆమె వారున్న మిత్తి మీదకెక్కి వారితో ఇట్లా నేను ఎక్కడే చెప్పాలి, దేవుని బిడ్డలు ఎక్కడికెళ్ళినా పాపం చేయకపోతే వాళ్ళు చేసే పని అంటే తెలుసు, సహవాసం బాగానే ఇస్తారు, వాక్యం బాగానే షేర్ చేస్తారు, సువార్త మాట్లాడతారు. అక్కడ ఎవరు అనుకుంటారు? పాపం చేయకపోతే ఏం చేస్తారు? అయితే దేవుని గురించి చెప్తారు, లేకపోతే సువార్త చెప్తారు, లేకపోతే దేవుని యొక్క ఘనతను ఏం చేస్తారు? వర్ణించుకొని చెప్తారు. అందుకే 9వ వచనం చెప్తున్నా మాట చూడండి. ఓ లార్డ్, హల్లెలూయా. 9వ వచనం. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశము నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. ఆమేన్. ఎందుకు సంభాషణ వచ్చింది? ఎందుకు సంభాషణ వచ్చింది? అరే ఇంటి వ్యాపారం చేస్తున్న ఈమె ఏం వ్యాపారం? హోమ్ స్టే, భోజనం పెట్టుంటుందేమో. ఆ సందర్భంలో వీళ్ళేం మాట్లాడుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు, ఈ దేవుడు ఏంటో, వీటన్నిటిని గురించి మెల్లిమెల్లిగా ఏం చేయడానికి ప్రారంభించింది? తవ్వి అడగడానికి ప్రారంభించింది. అలాగే ఒక విషయం అర్థం చేసుకో, దేవుని గురించి నువ్వు మాట్లాడడం ప్రారంభిస్తే కొందరి లోపల అది విశ్వాసముగా మారింది. అందుకే బైబిల్ చెప్తుంది, వినికిడి ద్వారా ఎందుకు అందరికి విశ్వాసం రావట్లేదు? అందుకే బైబిల్ చెప్తున్న చెవి గలవారు. అప్పుడు చర్చిలో చెవి ఉండి కూడా కొందరు వినరు, వినట్లేదు కదా, వినరు. రెండోదిగా బైబిల్ చెప్తున్న కొందరు చెవి ఏమైపోయింది?
మందం కాదు చూడాల. హల్లెలూయా చెప్పలే. ఈ పాటగాడు బోర్డు చెప్పాడులే, పొట్టుడు ఏం చెప్తాడు. నేను బోర్డు అన్నాను. నీ లోపల ఏమి రాదు. హలో, అయితే చెవుండి వినక. రెండోది, మూడోది నువ్వు అన్యుడి. అలాగైతే నీలో ఏమి రాదు, విశ్వాసం రాదు. హల్లెలూయా. ఈమెలో విశ్వాసం రావడానికి కారణం ఏంటి? మంద చెవి కాదు, తొడత చెవి కాదు, వాక్యం విందే. హృదయం లోపల ఏమొచ్చి తీరింది? తీవ్ర విశ్వాసం. హల్లెలూయా. అలాగైతే ఈ రాత్రి వేళ వాక్యం నువ్వు ఎందుకు వింటున్నావు? విశ్వాసం పెరగడానిక, లేక విశ్వాసం సావడానిక? హలో, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం పెరగడానికి వాక్యం విను, మందత పొందుకోవడానికి వాక్యం వినొద్దు, వాక్యంతో సహవాసం పెట్టొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా ఆమెకి ఏమొచ్చింది? మొదటి కృప వచ్చింది. రెండోది ఆమెలో ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. ఎస్, దాని 10వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగూ ఆరిపో చేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిద్దరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలం చేసిద్దరో ఆ సంగతి మేము వింటిమి. చెప్పాలి. ఎర్ర సముద్రం గురించి విన్నారు, బాప్తిజం గురించి ఆమెకు అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమెకి ఏమర్థమైంది? విశ్వాసం అర్థమైంది, బాప్తిజం గురించి అర్థమైంది, ఆత్మశక్తి గురించి అర్థమైంది, సహవాసం గురించి అర్థమైంది. వెంటనే ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు ఈ ఊరిని నాశనం చేయడానికి నా ఫ్యామిలీ నేను ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగైతే ఎన్నో తరముల వరకు అన్యులకు దేవుని సన్నిధిలో ప్రవేశన లేని చోట్ల ఈ కనానీయ స్త్రీ దేవుని సన్నిధిలోకి ఏం చేసింది? మెల్లిమెల్లిగా ప్రవేశన పొందింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆమె ఎంచిన మార్గం ఒక్కటి చెప్పి ముగించేస్తాను. 18వ వచనం. నీవు అప్పుడు దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్న తమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ ఆమేన్. ఇంట చేర్చుకొనుము. ప్రైజ్ ది లార్డ్. ఒకటే గుర్తింపించారు, ఏమని? ఎర్రని దారం. ఇంటికి కిటికీకి ఏం చేయాలి? ఎర్రని దారం. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. యేసయ్య రక్తం గురించి అవగాహన. హలో, ఈ రాత్రి వేళ రక్షణ పొందిన దేవుని బిడ్డ, నీకే హాని కలగట్లేదు. కారణం ఏంటి? రక్త పంటు నీ మీద ఉంది కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దోత నీ మీద దాడి చేయలేదు, ఏ సాతానుడు నీ మీద. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆమె ఇంటి కిటికీకి ఏం చేసింది? ఏ రోజు విందో ఆ రోజే కట్టేసుకొని రెడీగా ఉంది. హల్లెలూయా. రాత్రి వేళ వాక్యం విన్న నీవు చెయ్యాల్సిన పద్ధతి చెయ్యాల్సిన టైంలో చేసే. ఆత్మిక విషయంలో లేట్ చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చివరికి 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు 6వ అధ్యాయంలో ఒక మాట చెప్పుతున్నదక్క చెప్పి నేను ముగించాలని కోరుచున్నాను. 6వ అధ్యాయం 22వ వచనం. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఓ లార్డ్ ఆమెకు కలిగిన వారందరినీ ఎస్ అక్కడి నుండి తోడుకుని రండని ఎస్ దేశమును వేగు చూచిన ఇద్దరు మనుషులతో చెప్పగా, తర్వాత వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలికి తోడుకొని వచ్చి ప్రైజ్ ది లార్డ్ చెప్పండి.
రక్తముతో అంటుంటే వాగ్దానం దేవుడు గుర్తు పెట్టుకొని నిన్ను పరలోకానికి కొనిపోతాడు. అదే రాహాబు తన కుటుంబానికి జరిగింది. ఈ రాత్రి వేళ అందరూ యేసయ్య రక్తంతో నాకు అంటుంది, మాట్లాడ నా పిల్లల మీద ఉంది, మాట్లాడ నా మీద ఉంది. నువ్వు రా యేసయ్యా, నన్ను కొనిపోవయ్యో. నేను కృప పొందిన వాడిని, నేను రక్షణ పొందిన వాడిని, నేను విశ్వాసం కలిగిన వాడిని. ఇక నువ్వు వస్తే చాలయ్యో. ప్రకటన మాటలే ముగిలే. రాహాబును విడిపించినట్టుగా నిన్ను ఈ లోకము నుంచి విడిపించుకొని పరలోక గమ్యానికి తీసుకెళ్ళడానికి యేసయ్య త్వరగా వస్తున్నారు. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనలో జీవించుగా. ఆమేన్. నమస్కారం.